బిస్మిల్లాహిర్రహమానిర్రహీం పాఠం 20 తస్దీద్ బాదే హురూఫే మద్ద. అంటే హురూఫే మద్ద తర్వాత తస్దీద్ వస్తే ఎలా కలిపి చదవాలి అనేది ఈ పాఠంలో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఓకేనా, చూడండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్ ఇక్కడ మీరు చూడొచ్చు అలిఫే మద్దా ఉంది. అలిఫ్ కంటే ముందు జబర్ ఉంటే అలిఫే మద్దా అవుతుంది కదా. అలిఫే మద్దా తర్వాత ఇక్కడ తస్దీద్ వచ్చింది. అంటే హురూఫే మద్దా తర్వాత ఇక్కడ తస్దీద్ వచ్చింది. మామూలుగా హురూఫే మద్దా తర్వాత తస్దీద్ వస్తే అందరూ తప్పు చేస్తారు. ఆ తప్పు ఏమిటంటే హురూఫే మద్దా తర్వాత తస్దీద్ వస్తే తస్దీద్ కి 2 సార్లు చదవాలి కదా. 2 సార్లు కాకుండా ఒకేసారి చదువుతారు. ఎలా అంటే వలద్దలీన్ అంటారు, బాలీన్ అంటారు. ఇది బాలీన్ కాదు, బాలీన్. 2 సార్లు లాంని చదవాలి. ఓకేనా, ఇది ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయించడానికి ఈ లెసన్ అనేది పెట్టడం జరిగింది. ఓకేనా, ఎదురు చూడండి. వవజదక ضالا فهدى ضالا ضالا فهدى. ఇక్కడ కూడా చూడొచ్చు అలిఫే మద్ద తర్వాత తస్దీద్ ఉంది. ضالన్ అనకూడదు, ضالن అని చదవాలి. ఓకేనా. فإذا جاءت الطامة الكبرى فإذا جاءت الطامة الكبرى فإذا جاءت الصاخة صاخة ఇలా అలిఫే మద్ద తర్వాత తస్దీద్ ఉంది. ఖా పైన 2 సార్లు చదవాలి. ఖాకి సాఖ అనకూడదు, సాఖ సాఖ. వలా తహాద్దూన అలా తుఆమిల్ మిస్కీన్. ఇక్కడ ఖడా జబర్ తర్వాత తస్దీద్ ఉంది. ఖడా జబర్ కూడా అలిఫ్ మద్దకు సమానం కదా, అందుకు ఈ ఉదాహరణ. وإذا رأوهم قالوا إن هؤلاء ఈ లెసన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఈ తప్పులు చేస్తారు ఖురాన్ చదివేటప్పుడు, అది ఆ తప్పులు చేయకూడదని ప్రత్యేకంగా ఈ లెసన్ అనేది పెట్టడం జరిగింది. అందుకు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేసుకోండి. జజాకుముల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం.